కాలం గడిచిపోతుంది. అశ్వత్థామ పెరుగుతున్నాడు. ఒకనాడు మా పక్క ఆశ్రమంలోని ఋషులు పిల్లలు ఆవులను ఆవుల దగ్గర ఆవు పాలను తాగుతున్నారు. ఎందుకంటే వారికి గోవులు అధికంగా ఉన్నాయి. అందుచేత వారు ధనవంతులు. ఆవులను ఆవు పాలను త్రాగుతున్నటువంటి ఆ పిల్లలను చూసి మా అశ్వత్థామ ఏడవసాగాడు. అప్పుడు నాకు దిక్కు తోచలేదు. నేను గోసంపద కలవాడిని కాదు, ఒక గోవు కూడా నా దగ్గర లేదు, ధనవంతుడిని కూడా కాదు. అందుచేత నాకెందుకో బాధ కలిగింది. తక్కువ గోవులు ఉన్న వారి వద్ద గోవును యాచిస్తే ఆ దాత యొక్క స్వధర్మానికి విఘాతం కలుగుతుంది. అందుకని నేను అధిక గోసంపద ఎవరి వద్ద అయినా ఉందా అని వెతికాను. వారి వద్ద నుండే పవిత్రంగా ధర్మబద్ధంగా ఒక్క గోదానాన్ని స్వీకరించాలని దేశమంతా తిరిగాను. అయినా ప్రయోజనం కలగలేదు. ఒక్క గోవును కూడా పొందలేకపోయాను. అన్ని చోట్ల తిరిగాను. నేను వచ్చేసరికి బాలులందరూ అశ్వత్థామ చుట్టూ చేరి ఇవిగో పాలు అని పిండి కలిపిన నీళ్లను ఇచ్చి ఆట ఆడించారు, ఊరించారు. బాలుడైన అశ్వత్థామ ఆ పిండి నీళ్లనే పాలు అనుకొని తాగి నేను కూడా పాలు త్రాగాను అని ఆనందంతో గంతులు వేశాడు. అలా బాలకుల మధ్యలో నవ్వుల పాలవుతున్నటువంటి అశ్వత్థామను చూసి నా మనస్సు చెలించిపోయింది. వాళ్ళంతా కావలిసుక చేశారు. బియ్యం పిండిని వేసేసుకొని పాలు అని ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర మా ఇంట్లో ఆవులు ఉన్నాయి ఎక్కిరించారు. నీకు ఇది పాలు ఇస్తున్నామని ఇట్లా ఇచ్చారు. అది తాగి వాడు పాలే అనుకున్నాడు పాపం అశ్వత్థామ. పాలు రుచి ఎప్పుడు చూడలేదు కదా. మొట్టమొదటి రోజు చూశాడు నీళ్లలో కలిపి బియ్య పిండిని, అదే పాలు అనుకున్నాడు. డబ్బు సంపాదించని వాడికి ఇలాగే అవమానం జరుగుతుంది. ఈ బాలుడు ఈయన కొడుకే పిండి నీళ్లు త్రాగి పాలు తాగానని గంతులు వేస్తున్నాడు అని నలుగురు అంటుంటే నా మనస్సు క్షోభించింది. బియ్యం పిండి కలిపిన నీళ్లను తాగాడు, పాలు తాగాడు, అందరూ హాస్యం చేస్తుంటే నేను పట్టలేకపోయా అవమానాన్ని. నన్ను నేనే నిందించుకొని ఇలా ఆలోచించాను. దరిద్రుడునని బ్రాహ్మణులందరూ నన్ను వదిలేశారు. ఒక్కరు కూడా పిలిచారు దరిద్రుడు అని. చిన్నచూపు చూస్తున్నారు. అయినా సరే ధనం కోసం నేను ఎవరి కాళ్ళు పట్టుకోను. ఒకరిని సేవించి పాపకార్యాన్ని చేయలేను, నా చేత కాదు. ఒకరి దగ్గర డబ్బు అడిగే ప్రసక్తి లేదు, అంతకన్నా పాపం. ఇలా బ్రతకడం నాకు ఇష్టం లేదు అనుకొని ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళాను. నా స్నేహితుడే కదా, అతడి దగ్గర ఏమొద్దు, ఒక ఆవు ఉంటే చాలు తీసుకుందామని నేను వెళ్ళా. అతడు నా ప్రాణ స్నేహితుడు. అతడు చూపినటువంటి స్నేహానురాగాలను దృష్టిలో ఉంచుకున్నాను. శపథం కూడా చేశాడు. ఆ శపథాన్ని నిలబెట్టుకుంటాడు అనే దృష్టితో వెళ్ళాను. అతడి వద్దకు వెళ్ళా. ఆ సమయంలో అతడు రాజు అయి ఉన్నాడని విని నేను ఎంతో ఆనందించాను. నాకు అదే కదా కావాలి, నా పని బాగా నెరవేరుతుందని పొంగిపోయాను. అతడితో గల స్నేహాన్ని, అతడు ఇచ్చిన మాటను తలుచుకుంటూ సంతోషిస్తూ అతడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాను. ఓ రాజా, నేను నీ స్నేహితుడిని గుర్తున్నానా అని ఎంతో ప్రేమతో పలకరించాను. అప్పుడు ద్రుపదుడు నన్ను మనిషిగా కూడా లెక్క చేయలేదు. అట్లీస్ట్ మనిషిగా ఒక బ్రాహ్మడు అనుకున్నా పర్వాలేదు, అది కూడా అనుకోలేదు. పక్కపక్క నవ్వుతూ, ఓ విప్రుడా, నీ బుద్ధి సక్రమంగా లేదు, తేడా ఉంది. మాటి మాటికి నేను నీ స్నేహితుడని అంటున్నావు, అందరి ముందు నాకు అవమానం చేస్తున్నావు. నువ్వెక్కడా స్నేహితుడు నాకు? ఇంకెక్కడి స్నేహం? కాలం గడిచిన కొద్దీ స్నేహం కూడా నశించిపోతుంది, తెలుసుకో. గతంలో మనం సమానమైన స్థాయిలో ఉన్నాం, ఇప్పుడు అలా కాదు కదా. నా స్థాయి వేరు, నీ స్థాయి వేరు, తేడా ఉంది. ఇప్పుడు నేను మహారాజు, నువ్వు ఇంకా బికారిలో ఉన్నావు. అప్పుడు ఒకే స్థాయి కాబట్టి మన ఇద్దరిది స్నేహం చేశాను, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు నేను చేయలేను.
ఎందుకంటే నా స్తోమత వేరే, నీ స్తోమత వేరే. అసలు ఆచారాలు పాటించిన వాడికి స్నేహం కుదురుతుందా? కుదరదు కదా. అసలు స్నేహం అనేది ఒకే స్థాయిలో ఏర్పడుతుంది, సమానత్వంతో ఏర్పడుతుంది. ఇది జ్ఞాపకం పెట్టుకో. అంతేగాని అట్లా ఊరికి ఎవరు పడితే వాళ్ళ స్నేహం చేసేది లేదు. కనుక ఒక మాట చెప్తున్నాను విను. లోకంలో ఎప్పుడూ ఎవరికి కూడా శాశ్వతమైన స్నేహము ఉండదు, తెలుసుకో. విడిపోతూనే ఉంటారు. ఇందులో ఏమాత్రము అనుమానం లేదు, సందేహించకు. కాలం మిత్రులను విడదీస్తుంది, క్రోధం స్నేహాన్ని నాశనం చేస్తుంది. కనుక నశించిపోయే ఈ స్నేహం మీద నమ్మకం పెట్టుకోకు. గతంలో నీతో స్నేహం చేశాను అంటే అది నా ప్రయోజనం సాధించుకోవటం కోసమే చేశాను. ఒక్కసారి ఆలోచించు. బలవంతుడు బలహీనుడు మిత్రులు అవుతారా? ఎప్పటికీ అవరు కదా. పండితుడు పామరుడు అవుతారా? శూరుడు పిరికివాడు అవుతారా? మిత్రులు అవుతారా? అవరు కదా. అలాగే మనం ఎప్పుడు మిత్రులు కాం. నేను రాజును, నువ్వు ఒక సామాన్య బ్రాహ్మడు. మన స్నేహం ఎప్పటిదో అది నశించిపోయింది, ఎప్పుడో పోయింది, ఇప్పుడు లేదు. ఆనాడు నీకేదో మాట ఇచ్చి ఉంటాను, ఏదో పిల్లాట నాకే, అప్పుడు నాకు అంతగా తెలీదు, అది కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. కాలం గడిచిపోతుంది కదా, అలాగే దాన్ని కూడా మర్చిపోవాలి. నువ్వు బ్రాహ్మణుడివి కనుక భోజనం నీకు ఇష్టమైంది కనుక ఈ ఒక్క రాత్రి ఉండి ఇక్కడ పోని, నీకు మంచి భోజనాన్ని పెట్టిస్తాను. ఇంకెక్కడా చెప్పుకోవద్దు, ఈ రాజు నా స్నేహితుడు అని చెప్పుకోవద్దు, పర్వాలేదు అని చెప్తూ అన్నం పెట్టండి, నువ్వు తిని వెళ్ళిపో, మళ్ళీ నా దగ్గర నన్ను చూడాలని కూడా రావద్దు నువ్వు అన్నాడు. నేను అవమానాన్ని తట్టుకోలేకపోయాను, భరించలేకపోయాను. ద్రుపదుడికి తగిన ప్రతీకారం చేసే తీరాలని నిశ్చయించుకున్నాను. భార్యను బిడ్డను తీసుకొని తిరిగి వస్తూ ఒక ప్రతిజ్ఞ చేశాను. తిరిగి వస్తూ అదే సమయంలో దానిని నేను త్వరలోనే తీర్చుకుంటాను. ద్రుపదుడు అలా అవమానించగానే నేనెంతో బాధపడ్డాను. నా మనస్సుకు గాయమైపోయింది. ఎన్ని మాటలు చెప్తూనే ఉన్నా. భీష్మ, మంచి గుణాలు గల నా శిష్యుల ద్వారా నా కోరికను తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకోసమే ఆ పాంచాల దేశం నుండి ఈ హస్తినాపురానికి వచ్చాను. ఇక్కడ నేను మీకోసం ఏం చేయాలో చెప్పండి, చేస్తానన్నాడు. అప్పుడు భీష్ముడు, అయ్యా, ఈ కౌరవ పాండవులకు చక్కగా అస్త్ర విద్యను నేర్పండి, వారి చేత పూజించబడుతూ సంతోషంగా ఉండండి, ఆనందంగా మీకు ఇష్టమైన భోగాలన్నిటినీ అనుభవించండి. సంపూర్ణ స్వాతంత్రం ఈ రాజ్యంలో. ఈ కురుదేశ సంపదకు, ఈ రాజ్యానికి మీరే అధిపతులు. ఈ కురు వంశీయులందరూ మీకు వశమైపోయారు, అందరూ కూడా మీ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ మీరు కోరుకున్నది ఏదైనా సరే నెరవేరినట్లుగానే భావించండి. మా అదృష్టం కొద్దీ మీరు మాకు లభించారు, మా ఇంటికే వచ్చారు. మేము ఎతకాలనుకోంటివి ఇక్కడికే వచ్చారు. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. ఇది మా అదృష్టం, ఇది మా సౌభాగ్యం అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భీష్ముడు ఆ ద్రోణాచార్యుడిని సత్కరించాడు. ద్రోణుడు కౌరవుల ఆశ్రమంలో సుఖంగా జీవించాడు. తర్వాత భీష్ముడు తన మనవళ్లను ద్రోణుడికి శిష్యులుగా అర్పించాడు. వారితో పాటుగా అధిక ధనధాన్యరాశులను కూడా సమర్పించాడు. నివసించటానికై చక్కని మంచి ఇంటిని కూడా ఇచ్చాడు, భవనాన్ని. ఆ సత్కారానికి ద్రోణుడు పరవశించిపోయాడు. ఆయన హృదయం సంతోషంతో నిండిపోయింది. ఆ రాకుమారులందరినీ శిష్యులుగా స్వీకరించాడు. ఒకనాడు తన చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులతో ఇలా అన్నాడు, ఓ రాకుమారులారా, నా మనస్సులో ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అస్త్రవిద్య పూర్తి అయిన తరువాత మీరు ఆ కోరికను తీర్చాలి. నా ఈ మనస్సులోని కోరికను తీర్చే విషయంలో మీ అభిప్రాయాలను చెప్పండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి అని అడిగాడు. ఆ మాటలు విని కౌరవులు మౌనం వహించారు. వాళ్ళు మాట్లాడలేదు.
పాండవులలో అర్జునుడొక్కడే పైకి లేచాడు. గురుదేవా, నేను గురుకార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాటలు విని ద్రోణుడి హృదయం ఆనందంతో నిండిపోయిందట. అదే కదా కావలసింది ఆయనకి. అర్జునుడిని గాఢంగా కౌగలించుకున్నాడు ఒక్కపారి. అతడి శిరస్సు మీద ముద్దు పెట్టాడు. ఆనంద బాష్పాలను రాల్చాడు. ఆ రోజు నుంచి కౌరవులకు ఇటు పాండవులకు దివ్యాస్త్రాలను నేర్పాడు. ఆ సమయంలో ఇతర రాజకుమారులు కూడా వృష్టి వంశీయులు, అందక వంశీయులు, వివిధ దేశాల రాజకుమారులు, సూతపుత్రుడైన కర్ణుడు విద్య నేర్చుకోవటానికే ద్రోణుడి వద్దకు వచ్చారు. ద్రోణుడు అందరికీ విద్య నేర్పసాగాడు. విద్య నేర్చుకునే సమయంలో కర్ణుడు మాత్రం ఎప్పుడూ అర్జునుడితో ఘర్షణ పడుతూ ఉండేవాడు. ఎందుకు ఈ కర్ణుడు ఇట్లా పెడుతున్నాడని ఎవరికి తెలీదు. ఓర్పు లేక మిక్కిలి కోపంతో దుర్యోధనుడి అండ చూసుకొని పాండవులను అవమానిస్తూ ఉండేవాడు, అవహేళన చేస్తూ ఉండేవాడు. కౌరవులు అండ ఎక్కువ ఉండేది ఈ కర్ణుడికి. అర్జునుడు ఏడిపిస్తుండేవాడు. అర్జునుడు మాత్రం ఆయన సాహసవంతుడు కదా, సహనాన్ని మాత్రం పాటిస్తూ ఎప్పుడూ ధనుర్వేదాన్ని నేర్చుకోవటంలోనే ఆసక్తి కలిగి ఉండేవాడు. విద్యలో జిజ్ఞాస, అభ్యాసము, బలము, ప్రయత్నము ముఖ్యమైనవి కదా. అర్జునుడు శిష్యులందరిలోనూ కూడా శ్రేష్ఠుడిగా నిలిచాడు. ద్రోణాచార్యుడితో సమానుడయ్యాడు. ఉపదేశాన్ని గ్రహించటంలో అర్జునుడు గొప్ప ప్రతిభాశాలి అయ్యాడు. ఒక్క పర్యం నేర్పితే చాలు విద్య వచ్చేస్తుంది. కొంతమందికి 5 మాటలు 10 మాటలు ఆ విల్లును వేసి చూపించాల. అతడికి సాటి అయిన వాడు ఎవడూ లేడు అని ద్రోణుడు గ్రహించాడు. నాకు సాటిగా నిలుస్తున్నాడు, అంత విద్య నేర్చుకుంటున్నాడు. రాకుమారులందరికీ చక్కగా అస్త్ర విద్యను నేర్పాడు. అయితే పుత్రప్రేమ కారణంగా కొంచెం అధికంగా శిష్యుల కన్నా అశ్వత్థామకు ద్రోణుడు విద్య నేర్పాలనుకున్నాడు. వ్యామోహం, ఇక్కడొచ్చిన వ్యామోహం. వీళ్ళందరికన్నా ఎక్కువ నేర్పించాలనుకున్నాడు తన కొడుకుకి. ఒక రోజున రాకుమారులందరికీ కమండలాలను చేతికిచ్చి దీనిలో మీరు నీరు తీసుకొని రండి అని పంపించాడు. దాన్ని వారు జాగ్రత్తగా తీసుకొని రావాలి, లేకపోతే కమండలంలో నీళ్లు ఒలికిపోతాయి. అందుచేత నీళ్లు తీసుకొని రావటానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో ద్రోణుడు అశ్వత్థామకు మాత్రం కుండ ఇచ్చి నీరు తీసుకొని రమ్మనేవాడు. అశ్వత్థామ సులభంగా నీరు తీసుకొని వచ్చేవాడు. అప్పుడు మిగిలిన రాకుమారులు ఆ వచ్చే లోపలే అశ్వత్థామకు ధనుర్విద్యలోని విశేషాన్ని బోధించేవాడు. దానిని అర్జునుడు పసిగట్టాడు. అర్జునుడు మెల్లగా తెలుసుకున్నాడు, అతనికి మాత్రం ఏదో నేర్పుతున్నాడు, మేము లేనప్పుడు చూసుకొని నేర్పుతున్నాడు, మమ్మల్నంతా నీళ్ళకి పంపించేసి తాను నేర్పుతున్నాడు. ఎలాగైనా సరే నేను కూడా ఆ విద్యను నేర్చుకోవాలి అనే తపనతో వారుణాస్త్రాన్ని ప్రయోగించి కమండలాన్ని నీటితో నింపుకొనేవాడు. అశ్వత్థామతో కలిసి ద్రోణుడి వద్దకు వచ్చేవాడు. ద్రోణుడు ఇద్దరికీ విశేషాలను బోధించేవాడు. ఆ విధంగా అర్జునుడు విలువిద్యలో అశ్వత్థామతో సమానంగా ఉన్నాడు. విద్య నేర్చుకోవటంలో ఎంత ఆసక్తి ఉన్న అర్జునుడు ఏమాత్రము గర్వించేవాడు కాదు. అంత విలువిద్య నిపుణుడైపోయాడు. అర్జున పరమం యత్నం ఆతిష్టద్గురు పూజనే అస్త్రే చ పరమం యోగం ప్రియో ద్రోణస్య చాభవత్. గురువును సేవించటంలో పరిపూర్ణంగా ప్రయత్నం చేసేవాడు. అస్త్ర విద్యను నేర్చుకోవటంలో పూర్తి ఆసక్తిని చూపించేవాడు. అందుకే ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియ శిష్యుడయ్యాడు. ఒకనాడు ద్రోణుడు అర్జునుడిని ఏకాగ్రతను పరీక్షించాలని సంకల్పించాడు. ఏకాగ్రతను వంటవాడిని పిలిచి ఇలా అన్నాడు, నాయన, అర్జునుడికి ఎప్పుడూ కూడా చీకట్లో అన్నం పెట్టకు, ఆ మాటను నువ్వు అర్జునుడికి చెప్పకు అని ఆదేశించాడు. రోజులు గడిచాయి. ఒకనాడు అర్జునుడు అన్నం తింటుంటే పెద్ద గాలి వీచి దీపం మారిపోయింది. అయినా
ఆ చీకటిలో అలవాటు ప్రకారంగా చేయి అన్ని పదార్థాల వద్దకు వెళ్ళి వాటిని అర్జునుడు నోటికి అందిస్తూ ఉండేది, చేయి అందిస్తూ ఉండేది. ఎక్కడెక్కడ ఏ పదార్థం ఉందో ఇస్తరాకులో అది సరిగా వెళ్ళి తినేవాడు. ఈ ఘటనను గమనించి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇది అభ్యాసం చేయటం వల్ల జరిగింది అని గ్రహించాడు. వెంటనే విలువిద్యను చీకటిలో కూడా అభ్యాసం చేయవచ్చు అనే ఉపాయం అర్జునుడికి తట్టింది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఉపాయాలు ఇవన్నీ కూడా. ఇక ఆ రోజు నుంచి అర్జునుడు చీకటిలో కూడా సాధన ప్రారంభించాడు. ఒకనాడు రాత్రిపూట ద్రోణుడికి అర్జునుడు అల్లెతాడు యొక్క ధ్వని వినిపించింది. వెంటనే నిద్ర నుంచి పైకి లేచాడు. అర్జునుడి వద్దకు వచ్చి కౌగిలించుకొని ఇలా అన్నాడు, నాయనా అర్జున, ఈ విశాలమైన ప్రపంచంలో విలువిద్యలో సమానమైన లేకుండా చేస్తాను. ఇది సత్యం. నీతో సమానమైన ఇంకెవరు లేరు, అట్లా లేకోకుండా చేసేస్తాను, నువ్వు ఒక్కడవే అని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా ద్రోణుడు అర్జునుడికి ఏనుగులు, గుర్రాలు, రథాలపై కూర్చొని నేలపై నిలబడి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాడు. కౌరవులకు గదాయుద్ధం, ఖడ్గయుద్ధం ఎలా చేయాలో నేర్పాడు. తోమరాలు, ప్రాసలు, శక్తులు ప్రయోగించటాన్ని నేర్పాడు. అక్కడే అనేక మందితో యుద్ధం చేయటాన్ని నేర్పాడు. ఇలా ద్రోణుడు విద్యలో సూక్ష్మాలను నేర్పడాన్ని విని వేల కొద్ది రాజులు, కుమారులు ద్రోణుని వద్దకు రాసాగారు ఆయన దగ్గర నేర్చుకోవటానికి. అలా వస్తున్న వారిలో హిరణ్యధన్నుడనేటువంటి నిషాదరాజు కొడుకైన ఏకలవ్యుడు కూడా ఉన్నాడు. ఏకలవ్యుడు ద్రోణుడును అతన్ని శిష్యుడిగా స్వీకరించలేదు. ఆనాటి విద్యా విధాన ప్రకారం ద్రోణుడు ధర్మాన్ని పాటించాడు. హింస చేస్తాడు కాబట్టి వద్దు అని. ఏకలవ్యుడు ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన దృష్టి అంతా కౌరవుల మీదే ఉంది. వారి యొక్క నైపుణ్యం కలవారిగా చేశాడు. ఏకలవ్యుడు అడవిలోకి వెళ్ళి మట్టితో ద్రోణుడి ప్రతిమను చేసుకొని గురువుగా పూజించాడు. అక్కడ గురువు ఒప్పుకోలేదు కదా, బోయవాడు అని చెప్పేసి. రాజే వాడు కూడా, కానీ బోయవాడు. అందుకని అతకు నేర్పితే ప్రాణిహింస ఎక్కువ చేస్తాడు. అక్కడ ఏకలవ్య భక్తి అంటే ఇదే. గురువు వద్దన్నప్పటికి కూడా గురువు పటాన్ని పెట్టుకొని, గురువు ప్రతిమను పెట్టుకొని తాను విద్య నేర్చుకోవటం వచ్చేస్తుంది. ద్రోణుడి యొక్క ప్రతిమను చేసి గురువుగా పూజించాడు. విలువిద్యను నేర్చుకున్నాడు, తానే సొంతంగా నేర్చుకున్నాడు. అత్యంత శ్రద్ధతోనూ తీవ్రమైనటువంటి అభ్యాసంతోనూ బాణాలనంతా విడిచాడు, తిరిగి స్వీకరించాడు. అంటే బాణాలను ప్రయోగించడంలో అరితేరాడు, తిరిగి ఉపసంహరించడంలోనూ కూడా అరితేరాడు. బాణాలను సంధించటంలోనూ గొప్ప నైపుణ్యాన్ని సంపాదించాడు. ఇది ఇలా ఉండగా ఒక్కనాడు కౌరవ పాండవులందరూ కూడా కలుసుకొని ద్రోణుడి అనుమతిని తీసుకొని రథాలు ఎక్కి వేటకు వెళ్ళారు. ఒక వ్యక్తి వేటకు కావలసిన వస్తువులన్నీ తీసుకొని ఒక కుక్కను వెంటబెట్టుకొని పాండవుల వెనుక కూడా వెళ్ళాడు. అందరూ తమ పనులు నెరవేరాలని అటు ఇటు తిరగసాగారు. విజయం సాధించాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నారు అందరూ కూడా. ఆ సమయంలో వారి వెంట ఉన్న తెలివి తక్కువ గల కుక్క అటు ఇటు తిరుగుతూ ఏకలవ్యుడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ ఏకలవ్యుడు నల్లగా ఉన్నాడు. అతడి శరీరం మురికిగా దుమ్ము కొట్టుకొనుంది. అతడి యొక్క జటలు, జింకతోలు ధరించి ఉన్నాడు. ఆ వికృత రూపాన్ని చూసి కుక్క మొరుగుతూ అక్కడే ఉంది. కుక్క మెరుగుతూ ఉండటాన్ని ఏకలవ్యుడు భరించలేకపోయాడు. తన అస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఒకేసారి 7 బాణాలను దాని నోట్లోకి వదిలాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.